ప్రభు బిడ్డలైన మీ అందరికి వందనాలు. ఈరోజు ఉదయకాల అసలు ఒక వాగ్దానం హబక్కూకు గ్రంథం 2:4 రాయబడింది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని. అవును దేవులారా, మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం విశ్వాసం. విశ్వాసం లేకున్నట్ట దేవునికి ఇష్టలై ఉన్నట్ట అసాధ్యమని హెబ్రీ పత్రికలో కూడా మనం చూస్తాం 11:5-6 వచనాల్లో. ఆ విధంగా విశ్వాసం నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నదని చెప్పి రోమా 5:5లో కూడా మనం చూస్తాం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదంటాడు. కాబట్టి మరి అలాగనే విశ్వాసం అనున్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం అని చెప్పి ఆ యొక్క హెబ్రీ 6:1 మనం చూస్తాం. కాబట్టి దేవులారా, మంచి విశ్వాసం కలిగి మనం బ్రతుకుదాం. మరి గొప్ప విశ్వాసం కలిగి బ్రతుకుదాం. దేవుని వాక్యం రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. మరి గొప్ప విశ్వాసం, మంచి విశ్వాసం, సమాధానం కలిగిన విశ్వాసంతో మనం బ్రతుకుదాం. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మాసంలో నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతున్నాను. దానిని తప్ప మరి దేని ద్వారా బ్రతుకు. మేము అలాగా నిజమైన విశ్వాసులముగా, స్థిరమైన విశ్వాసులముగా బ్రతికే భాగ్యము దయచేయమని దీవించమని, చూస్తున్న బిడ్డలందరినీ దేశ విదేశాలు ఆశీర్వదించి మీ విశ్వాసాలుగా స్థిరపరచమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.